బోలో పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఈ డైలాగు ఎక్కడో విన్నట్టుంది కదా. యాక్చువల్గా ఇది డైలాగ్ కాదు, కాకపోతే రీసెంట్ గా వచ్చిన ఒక చిత్రంలో ఈ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. అది ఏ చిత్రమో కాదు, ఛావా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రకి ఆధారంగా చేసుకుని ఆ సినిమా రావడం జరిగింది. అందులో ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. మీరు అనొచ్చు, ఆ డైలాగ్ కి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ కి ఏమైనా రిలేషన్ ఉందా అని. దేర్ ఈస్ రిలేషన్. ఆ రిలేషన్ ఏంటో మనం కొద్దిసేపట్లో చూద్దాం. బట్ మీన్ వాళ్ళ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద న్యూ నేమ్ అనౌన్స్డ్ ఫర్ ద హిస్టారిక్ టౌన్ ఆఫ్ ఖుల్తాబాద్ ఇన్ మహారాష్ట్ర? మహారాష్ట్రలోని చారిత్రక పట్టణమైన ఖుల్తాబాద్ కు ఇటీవల ప్రకటించిన కొత్త పేరు ఏమిటి అంటూ ఉన్నారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. సంభాజీనగర్, ధారాషివ్, రత్నపూర్, ఔరంగాబాద్. మీలో చాలా మంది ఆప్షన్ 1 సంభాజీనగర్ ని పిక్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 8వ తారీఖున అధికారికంగా అఫీషియల్ గా ఈ ఖుల్తాబాద్ పట్టణం యొక్క పేరుని రత్నపూర్ గా మార్చడం జరిగింది. ఇదంతా ఎందుకు చేపడుతున్నారు అని అంటే, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ కల్చరల్ రిస్టోరేషన్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్. కల్చరల్ రిస్టోరేషన్ అంటే ఏంటి? ఒకప్పుడు వాళ్ళ యొక్క చరిత్ర ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దానిని అనుసరిస్తూ ఇప్పటి యొక్క పరిస్థితులు కూడా ఉండాలి అన్నదే వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ప్రీ మొఘల్స్ అంటే మొఘలుల పూర్వం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, పట్టణాలు లేదా ప్రాంతాల యొక్క పేర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపడుతూ ఉన్నారు. అలా మనం ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఔరంగాబాద్, ఉస్మానాబాద్. ఔరంగాబాద్ పట్టణాన్ని ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ అని పిలుస్తూ ఉన్నారు. అలానే ఉస్మానాబాద్ ని ధారాషివ్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అలానే ఇప్పుడు ఖుల్తాబాద్ ని రత్నపూర్ అని పిలుస్తూ ఉన్నారు. ఈ రత్నపూర్ అనేది ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో తన యొక్క సమాధి అక్కడే ఉంది అని చెప్పొచ్చు. అందుకు గాను పాపులర్. అలానే హిస్టారికల్ గా, కల్చరల్ గా కూడా చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ రత్నపూర్ ఏదైతే ఖుల్తాబాద్ ఉందో అది. అలానే సంభాజీనగర్ అనేది జిల్లా అవుతుంది. ఛత్రపతి సంభాజీనగర్ అనేది జిల్లా అవుతుంది. సో ఏదేమైనా పట్టణం పేరు కదా మార్చింది. సో రత్నపూర్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలానే మీకు తెలిసిన ఏవైతే పట్టణాలు, ప్రాంతాలు ఉన్నాయో వాటి యొక్క పాత పేరు ఏమిటి, వాటి యొక్క కొత్త పేరు ఏమిటి, అలానే మీరు నివసిస్తూ ఉండే ప్రాంతం యొక్క పాత పేరు ఏదన్నా ఉందా, చరిత్రలో ఆ విధంగా ఏదన్నా ఉంటే అది మీరు హ్యాపీగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. మరొకసారి పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర.